ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి కోహెడా మండలం పెద్ద సముద్రాలలో ఈరోజు మంచినీటి ఎద్దడి నేపథ్యంలో మహిళలంతా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రాస్తారోకో నిర్వహించారు. హుస్నాబాద్ సిద్దిపేట రహదారిపై బిందెలతో మహిళలంతా నిలబడి రాస్తారోకో నిర్వహించిన పరిస్థితి. చాలా రోజులుగా గ్రామంలో తాగునీటికి తీవ్రమైనటువంటి సమస్య ఉన్నా అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు స్థానిక అధికారుల నుంచి కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో మహిళలే రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇలాంటి దుస్థితి నెలకొనడం చాలా ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పి ప్రజలు ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యంగా తక్షణమే మంచినీటి సరఫరాను మెరుగుపరిచి నీళ్లను ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేటలో ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. విఏఓలను నిన్న అక్రమంగా అరెస్ట్ చేసిన నేపథ్యంలో సిఐటి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విఏఓల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక చిన్నకోడూరు మండలం బెల్లంకుంటకు రావాల్సినటువంటి నీటిని ఆపడం కోసం కొంతమంది దుష్టశక్తులు కాలువలో రాళ్లు వేసి నీటిని ఆపిన నేపథ్యంలో స్థానిక రైతులు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బెల్లంకుంటలోకి ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు నీటిని విడుదల చేయగా అది ఓర్వలేని కొంతమంది నీటిని అడ్డుకుని రాకుండా చేయడం పట్ల వాళ్ళు తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈరోజు తనిఖీ చేశారు. అక్కడికి వెళ్ళి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అక్కడ వైద్య సేవల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైద్యులు వైద్యం అందించడం పట్ల నిర్లక్ష్యం వహిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. ప్యారానగర్ నల్లవెల్లి ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని గత 50 రోజులుగా అక్కడి ప్రజలంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు 50వ రోజు కూడా ఆందోళన కొనసాగింది. ఈరోజు నిరసన కార్యక్రమంలో భాగంగా అక్కడి ప్రజలు అఖిలపక్ష నాయకులంతా కలిసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డంప్ యార్డుని రద్దు చేస్తూ జీవో విడుదల చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇవి ఈరోజు ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో వార్తలు.